అందరూ చెప్తాం మేరీ క్రిస్మస్ అనాలి అందరూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దగ్గరగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. సౌండ్ పెట్టండి బాబు టీవీ. గొప్ప పరిపాలకుడైన ప్రభు తనను తాను తగ్గించుకొని పరలోకమును విడిచి భూమి మీదకు అరుదించుచున్న సమయమిది. ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై సిలువ అనేకులకు వినిపించండి. అందరం జాగ్రత్తగా ప్రేమకు ప్రతిరూపమిచ్చి భూమికి దించితివా, ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా, పరమును విడిచి భూమికి దించితివా, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు యేసువైన వారే సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, నా యేసయ్యా, యేసయ్యా, పరమును విడిచి భూమికి దించితివా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రివి, బలవంతుడైన దేవుడవు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో పాపరహితునిగా కరుణినా, పాపరహితునిగా కరుణినా, సర్వోన్నత స్థలములలో సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము. ప్రేమకు కుర్రవాళ్ళు అక్కడ భోజనం ఏర్పాటు సిద్ధం చేయండి.
స్మైలీ నేను కూడా మా కుమార్తె స్మైలీ సార్ అమ్మనపురంలో మేము నా మీరు పెట్టండి. అలాగే ఈ మండలంలోని మాస్టర్స్కి బట్టలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ బట్టలు కూడా మన చేతుల మీద విశాఖపట్టి నారాయణ గారు కన్నగుంట క్రీస్తు సంఘం దయచేసి పైకి రా. అదేవిధంగా దేవుడి క్రికెట్ స్టేడియం తరఫున సెక్రటరీ గారు అయినటువంటి గడ్డ విజయనాయక్ గారు దయచేసి ముందుకు రావాలి. ఇజ్రాయల్ గారు దయచేసి అన్నమని లేడీస్ వాళ్ళ పేర్లు వారిని పంపించు. బాణాసు సుబ్బులు త్వరగారమ్మా, త్వరగా అర్థం చూస్తుంది ఎదురుగా. బాణా సుబ్బులు తదుపరి సేవకులు ఈ కార్యక్రమం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరిపై దేవుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, దేవుడు చూపిన మార్గంలోనే మీరందరూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారికి అత్యంత ముఖ్యమైన ఆప్తుల్లో ఒకరైన మనోజ్ గారికి ఈరోజు మా కుటుంబ సభ్యులు ద్వారా వారిని సత్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకై ముఖవరపు శాశ్వతరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, ముఖవరపు అభిరామ్ చౌదరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనోజ్ గారి కుటుంబ సభ్యుల్ని, వారి నాన్నగారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఫస్ట్ 2 చైర్స్ మనోజ్కి వాళ్ళ నాన్నగారికి మీరు ఒక చేయండి. అవి బాబు గారు ఒకరికి వేయండి. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ మనోజ్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరందరూ ఒక యూనిటీగా ఒక బలగమై ఆయనకు ఒక బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తుని
ఆయన ఒక దయామయుడు, కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తారని ఉంటాడు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే ఈ గ్రామం అంటే నాగులపూపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెడవనూరు పక్కన హనుమాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేరు తెలియకపోయినా చాలా వరకు పరిచయస్తులే ఉంటారు. అలాగే నాకు వీరే చౌదరికి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంగతులు జరుగుతూ ఉంటే వాటిని మనం అంటే అటువంటి వాటిని మనం దండ వేసుకుంటూ, అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి, అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ, వీరయ్య చౌదరి యొక్క అభిమానులను జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, అట్లానే నన్ను 65 years దాటిన విడోస్కి ప్రతిరోజు ఈ మందిరం కట్టిన కాడ నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వాళ్ళకి మంచి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు కానీ సగపంతి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ వయసులో మంచి సంతోషంగా ఉండే ఉద్దేశంతో 12 సంవత్సరాల నుంచి ఒక 30 మంది స్త్రీలకి, ఒక 3 మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తూ, ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ చర్చిని ఒక దైవీకంగానే లోకంలో కూడా జనాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అయితే ప్రతి విషయంలో మీకు తెలియదు మేడం, ప్రతి విషయంలో ఈ కార్యక్రమం ప్రతి చేయడానికి నాకు పూర్తి సహకారం అందించిన మా వీరయ్య చౌదరి గారు మరి నాకు అన్నింటిలో కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ అంటే ఘనంగా చెప్పట్లేదు, ఈ చర్చి తరపున చేసే కార్యక్రమాలు. అలాగే చనిపోయిన తర్వాత ఒక మంచి బర్యాల గ్రహంలో ఉండాలని అడిగినప్పుడు వెంటనే మరి ఒక ఎకరం స్థలం, ఒక చెరువు ఉంటే ఆ చెరువులో మట్టి అంతా లిఫ్ట్ చేసి ఈ సంఘానికి మరి ఎకరం పొలం ఇవ్వటం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా చనిపోయిన వారిని మంచి పరిశుద్ధమైన ప్లేసులో మనం పెడుతూ ఉన్నాము. అంటే ఈ మందిరం ద్వారా రాజకీయంగా కాకుండా దైవికంగా అలాగే చారిటీ కూడా చేస్తూ ఉంటాం మేము. ఈ యొక్క చేసే మా ప్రతి కార్యక్రమం మీరు కూడా గుర్తించుకొని వీరయ్య చౌదరి గారు చేసే దీనికి మీరు ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటూ మాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన